అలాగే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నుంచి ముత్యాల శ్యామల ఎన్నికైనట్టుగా తెలుస్తుంది. ఓటింగ్ హాల్ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఫైనల్ గా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. తిరుపతి చారి, ఈ రోజు 3 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతోంది. అయితే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. అయితే ఇక్కడ పూర్తిగా ఈ ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 మంది వార్డులకు గాను బీఆర్ఎస్ 13 స్థానాల్లో గెలుచుకుంది. కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ లో 1 గెలుచుకున్నారు. అయితే మొత్తానికి ఇక్కడ చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ముత్యాల శ్యామల భాస్కర్ బీజేపీ నుండి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మొత్తానికి 8 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ కౌన్సిలర్, అదేవిధంగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ ఎన్నికలను బహిష్కరించి వెళ్లిపోయారు. మొత్తానికైతే ఎన్నికలు బహిష్కరించినప్పటికీ కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థి బహిష్కరించినప్పటికీ బీఆర్ఎస్ సభ్యులు పూర్తిగా అవసరమైన మెజార్టీ ఉండడంతో, వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉండడంతో ఇక్కడ చైర్మన్ ఎన్నిక పూర్తయిపోయింది. ఇక టేకుల సుదర్శన్ బీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్ గా ఉండబోతున్నారు. వైస్ చైర్మన్ గా ముత్యాల శ్యామల భాస్కర్ ఉండబోతున్నారు. మొత్తానికైతే 2 స్థానాల్లో ఇటు ఇబ్రహీంపట్నంలో గానీ, చాతనపల్లిలో గానీ బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశం ఉందని మొదటి నుండి చెప్తూ వచ్చాము. ఇందుకు అనుగుణంగానే ఇబ్రహీంపట్నంలో పూర్తయితే ఇటు 24 స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలతో ఇక్కడ బీజేపీ 1 స్థానం మద్దతుతో పూర్తిగా ఇబ్రహీంపట్నం కైవసం చేసుకుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చారి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అక్కడ. అలాగే వైస్ చైర్పర్సన్ గా బీజేపీ నుంచి ఉన్నటువంటి ముత్యాల శ్యామల అక్కడ ఎన్నికవడం జరిగింది. అలాగే ఓటింగ్ హాల్ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.